యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకుంటాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయలో పడి ఉండెను, అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అన్నాడు. ఈరోజు మిమ్మల్ని కూడా క్వశ్చన్ వేస్తున్నాను. ఆనాడు దేవుడు యెహెజ్కేలుకు ఒక ప్రశ్న వేశాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతకగలవా? అవి ఎలా ఉన్నాయి ఎముకలు అంటే లోయల్లో ఎండిపోయి ఉన్నాయి, ఏ మాత్రం జీవము లేకుండా ఉన్నాయి, ఏ మాత్రం ప్రాణము లేకుండా ఉన్నాయి, నిరాశ లోయలో, నిస్పృహ లోయలో పడిపోయి ఉన్నాయి. సో అటువంటి లోయలో ఉన్నటువంటి ఎముకలను చూపించి ప్రవక్తను తీసుకుపోయి అక్కడ నిలబెట్టి అంటున్నాడు, నరపుత్రుడా, ఈ లోయల్లో ఉన్న ఎముకలు బ్రతకగలవా? ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒక మనిషిగా యెహెజ్కేలు అంటున్నాడు, నాకు తెలియదయ్యా, నాకు అస్సలు తెలియదు, నీకే తెలుసు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. కొన్నిసార్లు మనకు మన విశ్వాసాన్ని పరీక్ష వచ్చినప్పుడు ఇది జరుగుద్దా అంటే, అమ్మో ఇది జరుగుద్దా లేదో మాకు తెలియదు, ఇది జరుగుతుందా ఏమో తెలియదు. చాలాసార్లు మనం నో, ఐ డోంట్ నో. కానీ దేవుడు మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు, ఇది జరుగుతుందా అని. నువ్వు జరుగుద్ది అని చెబితే నీ మాట చొప్పున దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ అన్నువంటే నీ నోటిలోనే ఆ గొప్ప ప్రవచనము నుంచి, నీ నోటిలోనే ఆ శక్తివంతమైన మాట నుంచి ఆయన తను అడిగిన ప్రశ్నను రుజువు చేయబోతూ ఉన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. బ్రతుకుతాయా అంటే ఏమో అయ్యా నాకు తెలియదు అన్నాడు. ఐ డోంట్ నో అయ్యా అన్నాడు. చాలాసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు చూసినప్పుడు ఫుల్గా తాగి తాగి చివరికి ఎముకల గూడులాగా అయినటువంటి ఒక వ్యక్తి బ్రతకగలడని మనం అడిగితే, పాపములో చిక్కుకొని ఒక వ్యక్తిని చూసి ఇతడు పరిశుద్ధుడు కాగలడని మనం అడిగితే, ప్రజలు అడిగితే మనం ఏం చెప్తాం? ఏమో, వాడవ్వడు, పొరపాటును కూడా అవ్వడు, వాడి జీవితం మారదు, వాళ్ళ బ్రతుకు మారదు, వాళ్ళ జీవితం ఆశీర్వదించబడదు మనం చెబుతాం. గ్యారంటీగా చెబుతాం, వాడు మారడయ్యా. ఇటు సూర్యుడు ఇటు పొడిచినా, ఇటు గాలి అటు తోలినా మారడు, మనం స్టాంప్ వేస్తాం. ఒకసారి ఒక ఆమె వచ్చింది, మేము కనూరు అనే ప్రాంతంలో కూటలు ఉన్నప్పుడు, మా ఆయన చర్చికి రాడమ్మా, మీరు వాక్యం చెప్తున్నప్పుడు మా ఆయన చర్చికి వచ్చాడమ్మా, కూర్చున్నాడమ్మా, అదిగో మా ఆయన వచ్చాడమ్మా అంటే, నేను అన్న అయ్యా రేపు కూడా రండి అయ్యా, లాస్ట్ రోజు అంటే రేపు రావులే అమ్మా, మారు మనసు పొందాయండి, ఆడు పొందలే అమ్మా, ఈమె ముందు చెప్పేస్తుంది. ఎందుకంటే మా ఆయన సంగతి నాకు బాగా తెలుసమ్మా, మారడు. కొన్నిసార్లు మనం కొంతమంది చూసినప్పుడు, కొన్ని పరిస్థితులు చూసినప్పుడు, కొన్ని కార్యాలు చూసినప్పుడు ఇవి మారవు అని చెబుతూ ఉంటాం. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ 100% వాటిని మార్చేటువంటి ఒకే ఒక దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలను జీవముతో లేపే దేవుడు, ఎండిపోయిన ఎముకలను దేవుడు వాటిని సరిచేసే దేవుడు, మహాసైన్యముగా లేపే గొప్ప దేవుడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సౌలు అపోస్తలుల కాలం ఉన్నప్పుడు అతడు ఉదయం లేస్తే సాయంత్రం దాకా కత్తి పట్టుకొని తిరుగుకుంటూ సంఘాలు నాశనం చేసేటువంటి వాడు, సంఘాల పాడు చేసేటువంటి వాడు, ఘోరమైనటువంటి రక్త పిపాసి. యేసు ప్రభు పేరు చెబితే చిన్నపిల్ల మొదలుకొని వృద్ధుల వరకు ఎవరిని పడితే వాళ్ళని నరికి చంపేటటువంటి వాడు. వాళ్ళని చూస్తే సేవకులు అన్నారు, అయ్యో ఇతడు సస్తే బాగుండని అందరూ ప్రార్థన చేశారు, ఇతడు లేకుంటే బాగుండని ప్రార్థన చేశారు, ఇతడు మారడు, ఇతడు మారడు అని అందరూ స్టాంప్ వేసేశారు. ఒకసారి అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నాడు యేసయ్యకు. ఆయన దగ్గరికి లేసి ఒకరోజు చెప్పాడు, అయ్యా నువ్వు అర్జెంటుగా యూదా ఇంటికి వెళ్ళు, నీ వీధి చివరిలో ఉంటాడు ఒక ఆయన, వెళ్ళు అని అంటే, ఎవరయ్యా అంటే సౌలు అనే ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు, నువ్వు అర్జెంటుగా అతను నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయంటే ఆయన అన్నాడు, ప్రభువా ఏంటిది నిజమా? నో, అతను ఎటువంటి నీకు తెలియదు ప్రభువా. నీకేం తెలుసు అయ్యా ఎంత ఘోరమైన వాడు, సంఘాలు హింసిస్తూ నాశనం చేస్తూ క్రూరమైన వాడికి ఎదుగుతున్నటువంటి ఆ వ్యక్తి ఆయనకి నేను ప్రార్థన చేయటమా? నెవర్.
వాడు మారడు అన్నాడు. కానీ యేసయ్య అంటున్నాడు, అతను అనేక జనముల ఎదుట, రాజుల ఎదుట, అన్యజనుల ఎదుట నాకు వెలుగుగా దివిటిగా మారబోతున్నాడు. అనేక శ్రమల గుండా నా కోసం వెళ్ళబోతున్నాడు. ఖండాలు దాటబోతున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ముందున్నటువంటి వారందరికంటే కూడా నా కోసం విశేషంగా బ్రతకబోతున్నాడు. నా కోసం విశేషమైన సాహిత్యం రాయబోతున్నాడు. ఏలో ప్రార్థన చేయ అన్నాడు. కొన్నిసార్లు దైవజనులుగా మనం కూడా నమ్మలేం. జరుగుద్దా? వీళ్ళు మారతారా? నమ్మలేం. నీ ఆర్థిక పరిస్థితి చల్లాచెదురు అయిపోయిందా? కోలుకోలేని దెబ్బ పడిందా నీ మీద? కోలుకోలేని పరిస్థితులు వచ్చేసా నీ మీద? యేసయ్య రాత్రి చెబుతున్నాడు, నీకు నమ్మకం లేకపోవచ్చేమో నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, నీకు నమ్మకం లేకపోవచ్చు నీకు ఉద్యోగం వస్తుందని, నీకు నమ్మకం లేకపోవచ్చేమో నీకు వివాహం జరుగుతుందని, నీకు నమ్మకం లేకపోవచ్చేమో నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని. కానీ దేవుడి రాత్రి అడుగుతున్నాడు, జరుగుతాయి. అవి మహా సైన్యముగా లేస్తాయి. ఉన్నతమైన కార్యాలు అవి చూస్తాయి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. బైబిల్లో 3 ప్రాముఖ్య వ్యక్తులు ఉన్నారు. అబ్షాలోం లాంటి అందగాడు లేడంట, సొలొమోన్ లాంటి జ్ఞాని లేడంట, తర్వాత వచ్చేసి సంసోన్ లాంటి బలాఢ్యుడు లేడు. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు బైబిల్లో. వాళ్ళకి ముందుగా నా తర్వాత కానీ లేరు ఇంకా అటువంటి వాళ్ళు. సో అటువంటి బలాఢ్యుడు పుట్టినప్పుడే తల్లి గర్భంలో అభిషేకించబడిన ఒక వ్యక్తి, ప్రవచన పుత్రుడు, నిబంధన పుత్రుడు, దేవుని కోసం ప్రత్యేకించబడిన ఒక వ్యక్తి. ఆయన దేవుని కోసం బ్రతకాలని, దేవుని రాజ్యాన్ని విడిపించాలని దేవుని కోసం పుట్టినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వరపుత్రుడు, ఎంతో బలాఢ్యుడు. అతని పేరు చెబితే ఫిలిస్తీన్లు గజగజలాడిపోయేవాళ్ళు. అతని పేరు చెబితే శత్రువులు పారిపోయేవాళ్ళు. శాంసన్ అంటే చాలు అంతే, వెళ్ళిపోయేవాళ్ళు, ఆ విధంగా వెళ్ళిపోయేవాళ్ళు. సో ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు అటువంటి వ్యక్తి, అటువంటి భయంకరమైనటువంటి అటువంటి అభిషేకమైనటువంటి ఒక వ్యక్తి ఆయన. ఆ తల్లి గర్భం ఉన్నప్పుడే తల వెంట్రుకలు నిండి అభిషేకం కలిగినటువంటి వాడు. సో అటువంటి వ్యక్తి ప్రియ దేవుని బిడ్డ ఒక రోజున కట్టబడ్డాడు, చెరసాల్లో ఉన్నాడు, కళ్ళు తీసేయబడ్డాయి. ఒకనాటి చరిత్ర అంతా మాయమైపోయింది. ఒకనాటి చరిత్ర అంతా పచ్చి గాడిద ఎముకతో 1000 మంది వీరులు చంపినటువంటి చరిత్ర మాయమైపోయింది. ఇప్పుడు గానుగు చుట్టూ తిరుగుకుంటూ దిక్కులేని వాడిగా, ఒక్కరు కూడా తన పక్కన లేకపోతే, ఉద్యోగం పోగొట్టుకున్నాడు, ప్రేమించిన ప్రేయసిని పోగొట్టుకున్నాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, భవిష్యత్తు పోగొట్టుకున్నాడు, సింహాసనం పోగొట్టుకున్నాడు, దేవుని కృప పోగొట్టుకున్నాడు, అభిషేకం పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు, పేరు పోగొట్టుకున్నాడు, ఖ్యాతి పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నటువంటి ఆ వ్యక్తి జైల్లో, చెరసాల మధ్యలో, కటకటాల మధ్యలో కూర్చొని విలపిస్తూ ఉన్నాడు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు చెప్పండి? ఫిలిస్తీన్లు అంటున్నారు, అయిపోయిందిరా నీ పని, ఇంకా 2 రోజుల్లో నిన్ను మా దేవతకు బలి ఇచ్చేస్తాంరా. అందరూ వచ్చి ఎగతాళి చేస్తున్నారంట, చిన్నపిల్లల మీద పెద్దవాళ్ళ వరకు గేలి చేస్తున్నారంట. ఆయన చూసి అన్నీ పోగొట్టుకున్న ఒక వ్యక్తి, నిస్సహాయుడు, కటకటాల్లో మగ్గిపోతున్నవాడు, బయటికి రాలేనటువంటి నిస్సహాయుడు. ఇక మరణం తప్ప ఏమీ అతనికి లేదన్నట్టుకున్నాడు. ఎవరు విడిపించేటువంటి వారు లేరు. ఇజ్రాయేలు గజగజ వణికిపోతున్నారు. ఫిలిస్తీన్ దగ్గర పోదామంటే భయపడుతున్నారు. అతన్ని విడిపించేవారు లేరు. దేవుని సన్నిధి దూరం అయిపోయింది, ఆయన కృప దూరం అయిపోయింది, ఆయన అభిషేకం దూరం అయిపోయింది. ఎండిన ఎముకలాగా నిరాశలో, నిస్పృహలో, గాఢాంధకారములో కళ్ళు పోగొట్టుకొని తడుములాడుకుంటూ ఉన్నాడు. ఎవరైనా చూస్తే ఏమంటారు చెప్పండి? అయిపోయింది శాంసన్ పరిస్థితి. శాంసన్ లైఫ్ ఈజ్ ఓవర్. శాంసన్ లైఫ్ ఈజ్ ఓవర్. ఇక అయిపోయింది, అతని చరిత్ర అయిపోయింది. ఇక మనం మర్చిపోవాల్సిందే, మరొక నాయకుడి కోసం ఎదురు చూడాల్సిందే. ఇతని నాయకత్వం అయిపోయింది, ఇతని భవిష్యత్తు అయిపోయింది, ఇతని జీవితం అయిపోయిందని అందరూ చూస్తూ ఉన్నారు, అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ తీసుకొచ్చారు ఫిలిస్తీన్లు, అతను తీసుకొచ్చారు. గుడి ముందు, గుడికి ఆధారంగా ఉన్నటువంటి రెండు స్తంభాల మధ్యలో నిలబెట్టారు. ఇక కాసేడు బలి చేస్తారు, అన్ని సిద్ధం చేసుకున్నారు, కత్తులు, కటార్లు, బలిపీఠం అంతా సిరం చేసుకున్నారు. ఫుల్గా తాగేసి నాట్యం ఆడుకుంటూ ఇక చంపుతారు కాసేపట్లో. ఆ సమయములో నిక్ ఆఫ్ ద మూమెంట్, ఆ సమయంలో
ఒక ప్రార్థన ఆకాశంలోనికి వెళుతూ ఉన్నది. ఒక ప్రార్థన, ఒక అంగలార్పు ఆకాశంలోకి వెళుతూ ఉన్నది. ఒక ఆర్తనాదం ఆకాశంలోకి వెళుతూ ఉన్నది. చూద్దాం ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 27-28 వచ్చిన మనం చదవండి ఒకసారి. ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. దేవా ఈసారి మాత్రమే నన్ను బలపరచయ్యా. నా రెండు కళ్ళ నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొనిమ్మని మొర్ర పెట్టెను. రెండు మధ్య స్తంభాలలో కుడి చేత ఒకటి పట్టుకున్నాడు, ఎడమ చేతిలో పట్టుకున్నాడు ఒకటి. బలముతో అందరు చెప్పాలి గట్టిగా. దేనితో? ఏ బలముతో? పరిశుద్ధాత్మ బలముతో, ప్రార్థనా బలముతో, పశ్చాత్తాప బలముతో, ప్రార్థనా బలముతో వంగగా పట పట ఫల ఫలమనే శబ్దముతో ఆ గుడి మొత్తం పడి కింద పడి బొక్కలైపోయింది. దాని కింద శత్రులందరూ రమారమి 3000 మంది పైన కింద ఉన్నటువంటి వాళ్ళందరూ నాశనమయ్యారు, చనిపోయారు. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తా. పడిపోయినటువంటి ఒక సేవకుడు తిరిగి లేవలంత నిస్సహాయ స్థితికి వచ్చిన సేవకుడు ఏ మాత్రము కూడా ఇక రాడు బయటకు అనుకున్నటువంటి ఒక సేవకుడిని, ఎండిపోయిన సేవకుడిని, ఎముకలాగా ఉన్నటువంటి ఒక సేవకుడిని ఒక్క ప్రార్థన తిరిగి లేపింది. మునుపటి కంటే అధికమైన బలవంతుని చేసింది. మునుపటి కంటే అధికమైనటువంటి యుద్ధ వీరుడిగా మార్చింది, యుద్ధ శూరుడిగా మార్చింది. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. దేవునికి దూరం అయిపోయావేమో. ఒకప్పుడు గొప్ప సేవ చేసి, ఒకప్పుడు గొప్ప సింగర్గా ఉండి, ఒకప్పుడు గొప్ప వాద్యకారుడిగా ఉండి, ఒకప్పుడు గొప్ప ప్రధానమైన పాత్ర పోషించి, సంఘంలో ఒక నాయకుడిగా ఉండి పాపములో పడిపోయి కళ్ళు పోగొట్టుకొని, ఆత్మీయ నేత్రాలు పోగొట్టుకొని ఒకళ్ళు ఈ రోజున అలసిపోయి కూర్చున్నావేమో, లైవ్లో వింటున్నావేమో. నాకు కూడా బ్రతుకుందా, నేను కూడా బ్రతకగలనా, నాకు కూడా జీవితం ఉందా, ఇంత ఘోర పాపం చేశానే, దేవుని విరుద్ధంగా ఇంత పాపం చేశానే, ఆయన నామాన్ని అవమానపరిచానే, ఆయన నామాన్ని తెలిసి దూషణ పాలు చేశానే, శత్రువుల ముందు నా బలాన్ని పోగొట్టుకున్నానే, అయ్యో నాకు బ్రతుకుందా, నాకు జీవితం ఉందా. మళ్ళీ ఒకళ్ళు ఇక్కడ కూర్చొని విలపిస్తున్నావేమో, దూరదేశాన్ని విలపిస్తున్నావేమో, దూర ప్రాంతంలోని సచ్చుబడిపోయిన నీ జీవితాన్ని చూస్తూ, సతికిలబడి నీ జీవితాన్ని చూస్తూ, ఎండి మోడని బ్రతుకుని చూస్తూ ఒకవేళ విలపిస్తున్నావేమో, కృంగిపోయి ఉన్నావేమో. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దిస్ నైట్ ఇస్ ఎ గుడ్ నైట్ ఫర్ యు. ఇది గొప్ప రాత్రి నీ జీవితంలో. చప్పుడు కొట్టేసయ్యా, నాకు అటువంటి జీవితం దయచే ప్రభు అని అడుగుదామా. నేను గొప్ప సేవ చేస్తానయ్యా, గొప్ప సేవ చేస్తానయ్యా, ఒక్క అవకాశం అయ్యాని పశ్చాత్తాపముతో గుడ్డి జీవితం తలుచుకొని గుండెల బలికి ఏడ్చుకుంటూ దేవుడి దగ్గర అడుగుతున్నాడు. వెంటనే దేవుడు కనికరించి తిరిగి తన బలాన్ని, రెట్టింపు బలాన్ని పంపించాడు. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తావు. హల్లెలూయా. ఒకప్పుడు బలం ఉన్నప్పుడు, ఒకప్పుడు రక్తం ఉన్నప్పుడు, ఒకప్పుడు సామర్థ్యం ఉన్నప్పుడు, ఒకప్పుడు శక్తి ఉన్నప్పుడు తరిమి కొట్టి చంపాడు. కానీ శక్తి లేనప్పుడు, అవకాశం లేనప్పుడు, కట్టబడినప్పుడు, కళ్ళు లేనప్పుడు, ఇప్పుడు మునుపటి కంటే అధికమైన బలాన్ని పొంది అంతకంటే ఎక్కువ శత్రువులు సంహరించి ఆ రోజు గొప్ప జయుడిగా నిలబడ్డాడు. అంతేకాదు విశ్వాస వీరుల పట్టికలో సంసోను చేర్చబడ్డాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎండిపోయావేమో ఆత్మీయ జీవితంలో, ఎండిపోయావేమో బ్రతుకులో, ఎండిపోయావేమో ప్రార్థనలో, ఎండిపోయావేమో ఆసక్తిలో, ఎండిపోయావేమో ఆకలి దప్పికలో. ఈరోజు పశ్చాత్తాపంతో ఒక్క చిన్న ప్రార్థన, ఒక్క చిన్న ఒప్పుకోలు, ఒక చిన్న కన్నీటి బాష్ప బిందువు నీ ఎండిపోయిన జీవితాన్ని తిరిగి మరలా వృద్ధి చేయబోతున్నది. మరలా ఆ జీవితం తిరిగి ప్రకాశించబోతున్నది. తిరిగి మరలా జీవితంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత కొట్టివేయబడి దేవుడు ఒక సైన్యముగా నిలబెట్టబోతున్నాడు. క్యాథరిన్ కుల్మెన్ అనేటువంటి ఆమె ఉంది, గొప్ప ఇవాంజలిస్ట్, గొప్ప అభిషేకమైనటువంటి ఆమె. అయితే ఆమె సాగిపోతున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు ఆమెకి. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నా ప్రాణం, నువ్వంటే నా జీవం, నీతో పాటు ఉంటానని చెప్పి పెళ్ళై 2 పిల్లలటువంటి తండ్రి తన భార్యకు ఆమె కోసం విడాకులు ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈమె కూడా అందుకు ఒప్పుకుంది. అతనే ప్రాణం అనుకుంది. ఇంకా ఇద్దరు కలిసి బాగా సేవ చేయొచ్చు అనుకుంది. సేవ అనేది
నువ్వు కోరుకున్న మనుషులతో కాదు, నువ్వు కోరుకున్న ప్రాంతంలో కాదు, నువ్వు కోరుకున్నటువంటి విధానంలో కాదు, దేవుడు కోరినట్టు చేసేదే సేవ. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సేవ నీది కాదు, నాది కాదు, సేవ దేవుడిది, పద్ధతి దేవుడిది, ప్రణాళిక దేవుడిది. నువ్వు నేను ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే సేవలో. ఆమేన్. మా డాడీ హ్యారీ గమ్స్ గారు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా పరిచర్య నీది నాయన, నేను నీ తోటలో పనివాణ్ణి నాయన, నీ ద్రాక్ష తోటలో పనివాణ్ణి ప్రభు అని చెప్పేవాడు. పెళ్ళైన ఆయన మళ్ళీ తెచ్చుకొని విడాకులు ఇప్పించేసి భార్యకి మంచి టాలెంట్ ఉందని, ఆయనకి ఈమెకు మంచి టాలెంట్ ఉందని ఇద్దరు కలిసి పెళ్లి చేసుకొని సేవ మొదలు పెడితే సేవ కుప్పగూలిపోయింది. దేవుడు మాట్లాడడం మానేశాడు. ఆమె బ్రతుకు చీకటి అయిపోయింది. 4 సంవత్సరాలు దేవుడు ఆమెతో మాట్లాడలేదు. అంత పెద్ద ఇవాంజలిస్ట్, ప్రపంచాన్ని గజగజలాడించేటువంటి ఇవాంజలిస్ట్. పేరు చెబితే దయ్యాలు పారిపోయాయి, పేరు చెబితే రోగాలు పారిపోయి క్యాన్సర్ గడ్డలు పగిలిపోయాయి. అంత అద్భుతమైన సేవకురాలు. దేవుడు మాట్లాడడం మానేశాడు, ప్రార్థన వింటం మానేశాడు. ఆమె బ్రతుకు నిస్సారం అయిపోయింది. 4 సంవత్సరాలు చీకటి యుగం అలుముకుంది ఆమె జీవితాన్ని. సో ఆమె ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంది. చివరికి ఆమె నిస్సారమైన బ్రతుకు చివరికి వచ్చేసింది. అసలు చచ్చిపోదామా అన్నంత అయిపోయింది ఆమె జీవితం. అప్పుడు ఆఖరిసారిగా మోకరించి దేవుని ముందు సాష్టాంగపడి ప్రణమిల్లు అంటుంది, ప్రభువా ప్రభువా జీసస్ యూజ్ మీ. దేవుడు వాడుకుంటున్న దినాల్లో ఉన్న సంతోషం అర్ధరాత్రి అవ్వచ్చు, 2 అవ్వచ్చు, పడుకునేసరికి తినేసరికి 12 గంటలు అవ్వచ్చు, ప్రయాసపడి పడి పడి చేసేది అవ్వచ్చు. మీరు ఇప్పుడు గ్రీన్ మ్యాట్ చూస్తున్నాడు, దీని వెనక ఇది కొట్టాలంటే ఎంత కష్టపడ్డారు పిల్లలు, ఎంత ప్రయాసపడి ఉంటారు, ఎంతగా ఇవన్నీ చేసి ఉంటారు. ఒక సేవ అంటే ప్రయాసం ఉంటుంది, ఒక సేవ అంటే కష్టం ఉంటుంది, ఒక సేవ అంటే ఉంటుంది. కానీ దాంట్లో ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? ఇంటికాడ ఖాళీ కూర్చొని బఠానీ తినడానికి ఈ సంతోషం ఉండదు. ఖాళీ కూర్చొని టీవీల ముందు కూర్చొని ఇనే వాళ్ళకి ఈ సంతోషం ఉండదు. ఆయన పనిలో అరిగిపోతున్నటువంటి వారికి ఉన్న సంతోషం ప్రపంచంలో ఎవరికీ లేదు. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. కోట్ల మధ్యలో కూర్చునే వాళ్ళకి కూడా లేదు. కూటికి లేకపోయినా దేవుని మాట మోసుకొని పోయే వాళ్ళకు ఉన్నటువంటి పరలోక సంతోషం ప్రపంచంలో ఎవరికి ఉండదు. పక్షి రాజు వలె దేవుడు వారి యవ్వనాన్ని క్రొత్తగా చేస్తాడు, వారి బలాన్ని క్రొత్తగా చేస్తాడు, వారికి వ్యాధులు రానివ్వడు, బలహీనతలు రానివ్వడు, వారిని ముసలోళ్ళం కానివ్వడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి గట్టిగా. పని చేసే వాళ్ళకి ఎప్పుడు వృద్ధాప్యం రాదు, దేవుని పరిచయం చేసే వాళ్ళకి రానివ్వడు దేవుడు, అంతే. ఆమేన్. నిత్య యవ్వనం, ఆయన యవ్వనాన్ని రెన్యువల్ చేస్తూ ఉంటాడు పక్షి రాజు వలె. అందుకే ప్రియ దేవుని బిడ్డ, మరి అటువంటి పరిశీలనటువంటి ఆమె జీవితం మోగపోయినప్పుడు దేవుడు ఒక్క మాట మాట్లాడాడు, యు నీడ్ డేవిడ్ ఆర్ మీ అన్నాడు. నీకు డేవిడ్ కావాలా? డేవిడ్ అంటే 2వ పెళ్లి చేసుకున్న ఆయన పేరు. నేను కావాలా చెప్పు అన్నాడు. వెంటనే ఏమనింది, ఐ నీడ్ యూ. గట్టిగా కేక వేసింది, నువ్వు మాత్రమే నాకు కావాలి ప్రభువా. ఈ డేవిడ్లు 100 మంది వచ్చి నాకు వద్దు ప్రభువా. ఈ క్షణికమైన సంతోషం వద్దు ప్రభువా. ఈ అక్రమైన ఆనందం నాకు వద్దు ప్రభువా. నాకు నువ్వు కావాలేసయ్యా అని గట్టిగా కేకలు వేసింది. వెంటనే అతనికి విడాకులు ఇచ్చి పడేసింది. కూర్చుని ఉపవాసాలు ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత ఆమె ఎక్కడ నిలబడితే అక్కడ ప్రజలు గజ గజ వణికిపోతూ కింద పడిపోతూ అభిషేకం తట్టుకోలేక ఆమె కూటం 4 గంటల కంటే 2 గంటలకే మొత్తం ఆ ఆడిటోరియం అంతా నిండిపోయేదంట. ఆమె కూటం 5 గంటల కంటే మొత్తం ముందే బుక్ అయిపోయాయి. బయట నిలబడటానికి ప్లేస్ ఉండేది కాదు. అంత శక్తివంతంగా దేవుడు ఆమెను వాడుకున్నాడు. బెన్నిహీను గారు, ప్రపంచ ప్రఖ్యాత బెన్నిహీను గారు ఆమె చెప్పిన వాక్యాన్ని బట్టి రక్షించబడి ఆమె దగ్గర అభిషేకాన్ని పొందుకొని ఆయన దేశంలో గొప్ప శక్తివంతమైన అభిషక్తులుగా మార్చబడి ప్రపంచంలో ఒక గొప్ప యోధుడుగా నిలబడ్డాడు. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. క్యాథరిన్ కుల్మన్ ఇక లేదు అనుకున్నారు అందరూ. క్యాథరిన్ కుల్మన్ ఇక లైఫ్ లేదు అనుకున్నారు. కానీ తిరిగి మరలా దేవుడు కట్టి నిలబెట్టాడు. ఈ రోజు నీ జీవితం అయిపోయింది అనుకుంటున్నావేమో. తెలిసి తెలియక చేసిన నేరాన్ని బట్టు, దోషాన్ని బట్టు, పాపాన్ని గతాన్ని బట్టు, పాపపు ఇచ్చని బట్టు నీ యొక్క మహిమను కోల్పోయావేమో, నీ పిచ్చని కోల్పోయావేమో, నీ సంగీతాన్ని కోల్పోయావేమో, నీ మధురమైన స్వరాన్ని కోల్పోయావేమో, నీ ఆత్మను కోల్పోయావేమో, నీ బ్రతుకుల నెమ్మదిని కోల్పోయావేమో. ఈ రాత్రి దేవుడు చెబుతున్న మంచి మాట, ఎండిపోయిన నీ ఎముకలను, ఎండిపోయిన స్వరాన్ని, ఎండిపోయిన బ్రతుకును, ఎండిపోయిన ఆత్మీయ స్థితిని తిరిగి మరలా నేను లేవనెత్తబోతున్నానని చెబుతున్నాడు. సైన్యము వలె దేవుడు లేవనెత్తబోతున్నాడు. లార్డ్ జీసస్ హల్లెలూయా. గొప్ప ఆర్మీ వలె ఆయన తిరిగి నేను కట్టబోతున్నాడు. ఈ రాత్రిని తిరిగి వెలిగించే సమయం, తిరిగి నీ బ్రతుకును బాగు చేసే సమయం, తిరిగి నీ జీవిత అద్భుతాలు చేసేటువంటి సమయం. నూతన కార్యం ప్రభు చేయబోతున్నాడు. ఆశ్చర్యకర ప్రభు చేయబోతూ ఉన్నాడు. సంసోనుడు 2 అంతల బలం ఇచ్చి, 2 అంతల అభిషేకం ఇచ్చి తిరిగి మరలో నిలబెట్టి శత్రు సమూహాన్ని లాయపరిచి శత్రు సమూహాన్ని జయించే గొప్ప శక్తిని దేవుడు ఇచ్చాడు. దేవుడు నడిపించాడు. ద సేమ్ గాడ్,
ద గాడ్ ఆఫ్ శాంసన్, గాడ్ ఆఫ్ క్యాథరిన్ కుల్మెన్, టుడే ఇస్ యువర్ గాడ్. ఆయన నీ దేవుడిగా దిగి రాబోతూ ఉన్నాడు, నీ తండ్రిగా దిగి రాబోతూ ఉన్నాడు, నీ బలవంతుడిగా దిగి రాబోతూ ఉన్నాడు. నువ్వు పోగొట్టుకున్న బలాన్ని, సామర్థ్యాన్ని, పేరును, ఖ్యాతిని దేవుడు తిరిగి మరలా ఇవ్వబోతున్నాడు ఈ జీవితంలో. మరి ఒక ప్రాముఖ్య విషయం చెప్తాను వినండి. సాతానికి మన గతం తెలుసు, దేవుడికి మన భవిష్యత్తు తెలుసు. సాతానికి మన భవిష్యత్తు తెలియదు. అందుకని సాతాను ఎప్పుడు నీ గతాన్ని పట్టుకుని ఊగులాడుతూ ఉంటుంది. నువ్వు పలానప్పుడు అలా చేసావే, 1942 ఇలా చేసావే, బా పెద్ద భక్తుడివా, నువ్వు పెద్ద భక్తురాలివా, పాట పాడుతున్నావు, ఈ రోజున పెద్ద భక్తుడివా, మోకాళ్ళు వేస్తున్నావు. నీ గతాన్ని బట్టి ప్రతి నిమిషం నేను హింసిస్తూనే ఉంటాడు సాతాను. కానీ దేవుడు అంటాడు, నా బిడ్డ నువ్వు నా సొత్తువురా, నా బిడ్డవురా, నా బిడ్డవురా, నువ్వు రా, నీకోసం గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను, కమ్. నీ భవిష్యత్తు బట్టి దేవుడిని పిలుస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నీ గతాన్ని బట్టి ఆగిపోకు, నీ మీద ఉన్నటువంటి చెడ్డ మరకను బట్టి ఆగిపోకు, నీ మీద ఉన్నటువంటి చెడ్డ మచ్చను బట్టి ఆగిపోకు. నీ కొరకు పరలోకపు తండ్రి మచ్చ లేని జీవితము, మచ్చ లేని బ్రతికిచ్చి నువ్వు పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి మనల్ని కేవలం ఇష్టపడుతున్నాడు ఆయన. చెప్పాలి గట్టిగా. నయోమిని గురించి మనం నేర్చుకున్నాం. నయోమి మనకందరికి బాగా తెలిసినటువంటి ఆమె. నయోమి యూదా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళింది, చెత్తకుండిలోకి వెళ్ళింది, చెత్తకుండిలోకి వెళ్ళిపోయింది. భర్తను పోగొట్టుకుంది, పిల్లలిద్దరిని పోగొట్టుకుంది, పెద్ద కోడలను పోగొట్టుకుంది. ఒంటరిగా తిరిగి నెత్తి మీద బట్టలు వేసుకొని కట్టు బట్టలతోటి మరలా యూదా బెత్లెహేము రావటం మొదలుపెట్టింది. ఆ ఊర్లో వచ్చిన అందరూ కూడా అంటున్నారు, అయ్యే ఇదేంట్రా, ఒకప్పుడు ఎట్లుందిరా, ఒకప్పుడు ఎంత చక్కగా పాట పాడింది, ఈమె స్వరం ఎంత మధురంగా ఉంది, ఈమె బ్రతుకు ఎంత మధురంగా ఉంది, చక్కని పిల్లలు, చక్కని భర్త, చక్కని కుటుంబము, చక్కని సమృద్ధి, ఎటు చూసినా ఇల్లు సమృద్ధిగా ఉందే, ఎటు చూసినా సంతోషంగా ఉంది ఆ ఇల్లు. ఇప్పుడేంటి ఇలా అయిపోయింది, అయ్యో ఇక ఏమైనా ఎవరు బాగు చేయలేరు. ఆమె కూడా అంటా ఉంది, నన్ను నయోమి అనబాకండి అమ్మా, నాలో మాధుర్యం చచ్చిపోయిందమ్మా, నాలో జీవితం చచ్చిపోయింది, సమృద్ధి చచ్చిపోయింది, నా బ్రతుకంతా చేదైపోయింది, చేదు తప్ప నా జీవితంలో ఏదీ లేదు. నీ బ్రతుకు చేదైపోయిందే మీ రోజున. మాధుర్యం అంతా పోగొట్టుకున్నావేమో, ఘనత అంతా పోగొట్టుకున్నావేమో, నీ జీవితంలో ఘనతను పోగొట్టుకున్నావేమో. ఈ రోజు దేవుడు చెప్తున్న మంచి మాట, అందరు నేను మారా అని పిలుస్తున్నారేమో. ఇక లేవదు ఈమె బ్రతుకులో మాధుర్యం రాదు. ఆమె కూడా చెబుతుంది, సర్వశక్తుడు నాకు దుఃఖాన్ని కలుగజేశాడు, దేవుడు నాకు దుఃఖాన్ని కలుగజేశాడు, నా జీవితానికి మంచి రోజులు రావు, ఈమె జీవితంలో మంచి రోజులు రావు, మంచి కాలాలు రావు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డ 4వ అధ్యాయంలోకి వచ్చి మనం వస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అంటే, నయోమికి కుమారుడు పుట్టాడు. 7 కుమారుల కంటే అధికంగా ప్రేమించేటువంటి కోడలు ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వృద్ధాప్య కాలంలో ఓదార్చేటువంటి వంశధారకుడు పుట్టాడు ఆమెకు. వృద్ధాప్య కాలంలో ఆమెను పోషించేటువంటి పోషకుడు పుట్టాడు. చెప్దాం గట్టిగా చప్పలు కొట్టి హల్లెలూయా. తన ప్రాంతానికి వచ్చింది, తిరిగి తన ఇంటిని స్వాధీనపరుచుకుంది, తన పొలాన్ని స్వాధీనపరుచుకుంది, తన ఇంటిలో కళ్యాణం జరిగింది. తన కుమారుడిగా చచ్చిపోయినటువంటి ఒక వ్యక్తి ప్రతిగా బోయాజు అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి పరిశుద్ధుడు, ఉన్నతమైనటువంటి ఐశ్వర్యవంతుడు, గొప్ప మరి భూస్వామి తన కోడల్ని పెళ్లి చేసుకొని వచ్చి తిరిగి ఆమె ఇంటిలో వచ్చి ఉన్నాడు. ఆ తర్వాత ఆమెకి చక్కని కుమారుడు పుడితే అందరూ తీసుకొచ్చి ఆమె ఒడిలో పెట్టి అంటున్నారు, ఇదిగో నయోమికి కుమారుడు పుట్టాడు, వారసుడు పుట్టాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ వంశావళిలో నుంచే, ఆ రూతులో నుంచే ఎవరు వచ్చారు? యేసు క్రీస్తు వచ్చాడు. చెప్దాం గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు యొక్క ప్రణాళికలు, ఆయన జీవం ఎండిపోయిన నీ జీవితాన్ని, నిరాశల కోపంలో చిక్కుకొని నీ జీవితాన్ని, నిస్పృహల మధ్యన కొట్టుబిట్టారు నీ జీవితాన్ని, ఈ రాత్రి నేను చెబుతున్నాను, ఎండిన ఎముకలు బ్రతకగలవు. నీ జీవితం బ్రతకగలదు. నీ బ్రతుకు మరలా ఉన్నతమైనటువంటి విధానంలో బ్రతకగలదు. నేను మరొక వ్యక్తిని గురించి పరిచయం చేసి మీకు ముగించబోతున్నాను. యోబు గురించి మనం చదువుకుంటే మనందరికీ బాగా తెలుసు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనను అసహించుకున్నటువంటి వాడు, ఖ్యాతి కలిగినటువంటి వాడు, దేశంలో అతని వంటి వాడు లేడు, భయభక్తులు కలిగినటువంటి వాడు. ఈ మాట చెప్పండి, దేవుడు చెప్పాడు, చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు, అంతేకాదు సాతాను కూడా చెబుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సాతాను ఎప్పుడు నెపాలు మోపుతాడు, కానీ యోబు విషయంలో దేవా అతడు భక్తిపరుడయ్యా,
ప్రార్థనాపరుడయ్యా, కంచుందయ్యా ఆయన చుట్టూ. చెప్పాలి గట్టిగా. సాతానే సాక్ష్యం చెప్పేంత గొప్ప వీరుడు ఆయన. సో అటువంటి వ్యక్తి ఒక్కసారిగా తన చిత్రాన్ని పోగొట్టుకున్నాడు. మేడలు పోయినాయి, మిద్దెలు పోయినాయి. 10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోయి బాక్సులు అక్కడ 10 మంది బాక్సులు వరుసగా పెట్టేశారు. పరిగెత్తుకుంటూ వచ్చి చెబుతున్నారు, అయ్యా మన పొలాలు కాలిపోయినాయి, అయ్యా మన పనివారు చనిపోయారు, అయ్యా మన పంటలు దోచుకొని పోయారు, మన పశువులు దోచుకొని పోయారు. ఒక్కొక్కటి సుడిగాలు లాంటి వార్తలు, భయంకరమైన వార్తలు అతని జీవితంలో వచ్చాయి. తెల్లారు చూస్తే కురుపులు, భయంకరమైనటువంటి వాసన కొడుతున్న కురుపులు. భార్య అంటుంది, ఇంకా ఎందుకయ్యా ప్రార్థన చేస్తావు, ఇంకా ఎందుకయ్యా ప్రార్థన చేస్తావు, యథార్థతను పట్టుకుని ఎందుకయ్యా ఊగులాడుతావు, చావో చచ్చిపో. భార్య మాట్లాడుతావు. సో అటువంటి భయంకరమైనటువంటి నికృష్ట స్థితిలో సొంత వారు దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు, పనివారు కనీసం గ్లాస్ మంచిళ్ళు ఇవ్వలేక దూరంగా వెళ్ళిపోతున్నారు. పిలిస్తే అపహాస్య గీతం ఎత్తుతున్నారు ఆయన చూస్తే. ఒకప్పుడు పెద్దలు లేచి నిలబడేవారు, యవనస్తులు దాగుకునేవారు ఆయన చూసి. అధికారులు లేచి నిలబడి నోటి మీద చేయి వేసుకొని యోబు ఏం తీర్పు తీరుస్తాడు చూద్దామని యోబు తీర్పు కోసం కనిపెట్టేటువంటి వాళ్ళు. అంత ఉన్నతమైన హై ప్రొఫైల్ కలిగినటువంటి వాడు పాతాళానికి దిగజారిపోయాడు, ఎండిపోయాడు, అసహ్యం అయిపోయింది. అతని రూపం మారిపోయింది. గోనె పట్ట కట్టుకొని, బూడిద పోసుకొని, చిల్లపెంగ తీసుకొని గోక్కుంటూ, ప్రశస్త వస్త్రాలు కట్టుకొని అత్తరు పన్నీరు పోసుకొని ఘనతగా నడిచినటువంటి ఆ వ్యక్తి అదే దారిలో పిచ్చోళ్ళలాగా కుక్కలు మరుగుతుంటే, అందరు తరుముకుంటా ఉంటే పిచ్చోళ్ళలాగా వెళ్తా ఉన్నాడు. భార్య సావు అంటుంది. స్నేహితులు అన్నారు, నువ్వేం పాపం చేసావు అందుకే నీకు రోగం వచ్చింది అంటున్నారు. ఊర్లో అందరూ అసహించుకుంటున్నారు. అందరూ చెప్పిన మాట ఒకటే, ఏంటి అంటే ఇక యోబు అనే వ్యక్తి ఇక పైకి రాడు. అతని పేరు మర్చిపోవాల్సిందే మనం. అతడు ఒక లోయల్లో ఎముకలాగా అయిపోయాడు. అతని జీవితం ఒక లోయల్లో ఎముకలాగా అయిపోయింది. అతని బ్రతుకు అయిపోయింది అని చెప్పేసేసి అందరూ అతని గురించి మాట్లాడుతున్నాడు. అందరూ అపహాస్య గీతం ఎత్తి, విషాద గీతం ఎత్తి మాట్లాడుతున్నారు. అందరి జీవితాలు అట్లున్నాయి, అందరి స్వరం అలాగే ఉంది. అయితే దేవుని బిడ్డ, బైబిల్ చెప్తున్న మాట ఏమిటి అంటే, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 42 verse 12. యెహోవా మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. చెప్పకూడదు గట్టిగా హల్లెలూయా. మొదట సౌందర్యము కంటే, మొదటి ఆస్తి కంటే, మొదటి ఎద్దుల కంటే, మొదటి గాడిదల కంటే, మొదటి ఘనత కంటే, మొదటి ఖ్యాతి కంటే ఇప్పుడు అధికమైనటువంటి ఖ్యాతిని దేవుడు అతనికి కలుగ చేశాడు. చప్పట్లు కొట్టు బిగ్గరగా. లోయల్లో పడి, వ్యాధిలో మంచాన పడి, కుర్రుపులతో ఉన్నటువంటి ఆ వ్యక్తి, అందరి చేత మరువబడిన ఆ వ్యక్తి ఈరోజు ఎలా నిలబడ్డాడంటే మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదం నిలబడ్డాడు. యోబు 140 సంవత్సరాలు బతికి తన 4 తరాలు చూసిన బైబిల్ చెబుతుంది. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. కారణం ఏంటో తెలుసా? ఒక ప్రవచనం ఎత్తాడు ఆయన. చూద్దాం, యోబు గ్రంథం 19:25 వచ్చి చదువుకుంటాం. నీ చర్మము చీకిపోయిన తరువాత నేను మరొక దేహముతో ఆయన చూస్తాను ఖచ్చితంగా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు, ప్రవచనం పలుకుతున్నాడు. నేను నా దేవుణ్ణి చూస్తాను ఖచ్చితంగా. మరి అందరు పశ్చాత్తాపడ్డారు కదా, ఈయనేంటి మంచి మాట మాట్లాడుతున్నట్టే? పశ్చాత్తాపడడానికి ఆయన దగ్గర ఏ పాపం లేదు. దేవుడే చెప్తున్నాడు, నోటి మాట ద్వారా కూడా యోబు పాపము చేయలేదు. ఈయనకి పశ్చాత్తాపడాల్సిన అవసరమే లేదు. ఈయన ప్రవచనం ఎత్తి అంటున్నాడు, నా విమోచకుడు ఉన్నాడు, నన్ను విమోచించే దేవుడు. నేను ఎక్కడ పడిపోయానో, ఎక్కడ కృంగిపోయానో, ఎక్కడ పేరు పోగొట్టుకున్నానో అక్కడి నుంచి మరలా లేస్తాను నేను. ఆమేన్. ఈరోజు చెప్పాలి, అప్పుల్లోంచి లేస్తాను నేను. చెప్పు గట్టిగా. నీ మాటే ప్రవచనంగా మారబోతున్నది. నీ మాట నేను లేవనెత్తబోతున్నది. ఇంకెవరు మాటో కాదు, నువ్వు మాట్లాడుతున్న మాట ఒకసారి లేచి నిలబడదాం అందరం ఒకసారి. నేను లేవనెత్తబడబోతున్నాను, నేను ఉన్నతంగా దీవించబడబోతున్నాను. 2 చేతులు పైకి చెబుదాం గట్టిగా హల్లెలూయా. అందరం చెబుదాం గట్టిగా హల్లెలూయా. నీ బ్రతుకు మారబోతూ ఉన్నది, నిరుద్యోగ బ్రతుకు మారబోతూ ఉన్నది. నాతో చెప్పు, నేను ఉద్యోగం పొందుకోబోతున్నాను నా యేసయ్యలో. నా దేవుడు నన్ను ఉద్యోగస్తుగా చేయబోతున్నాడు. నా దేవుడు నన్ను వివాహితుగా చేయబోతున్నాడు. ఏకాంగులు సంసారాలుగా మార్చే దేవుడు నీ కుటుంబ
కుటుంబాన్ని సంసార గృహంగా మార్చబోతున్నాడు. నన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడు. గొప్ప కాలం చూడబోతున్నాను నేను. చెప్పు గట్టిగా, గొప్ప కాలం చూడబోతున్నాను నేను. నీకేం కావాలో చెప్పి రోజున, ఏం కావాలో చెప్పు, అది కావాలని చెప్పి రోజున. యోబు చెబుతున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. ఇదిగో నేను ఆయన మరలా చూస్తాను, మంచి శరీరంతో చూస్తాను, నేను మంచి కాలం నా కోసం రాబోతుందని చెబుతున్నాడు. ఇది నోరు తెచ్చినవి కూడా అదే చెప్పు. మంచి కాలం నా కోసం ప్రభు ఇవ్వబోతున్నాడు. మంచి, నా వైపు ఎవరు చూడొద్దు, అందరు కళ్ళు మూసుకొని యేసయ్య వైపు చూడండి. 2 చేతులు పైకే చెప్పండి, నేను మంచి కాలం చూడబోతున్నాను. నా చెడ్డ చరిత్ర కొట్టివేయబడబోతున్నది. నా బ్రతుకు కొత్త గీతాలతో నింపబడబోతున్నది. విషాద గీతాలు ముగిసిపోబోతున్నాయి. ఇదిగో నయోబు లాంటి విషాద గీతాలు ముగిసిపోబోతున్నాయి. కొత్త జీవితం నా జీవితం రాబోతున్నది. యోబు లాంటి విషాద గీతాలు ముగిసిపోబోతున్నాయి. నా దేవుడు నన్ను గొప్ప కాలంగా మార్చబోతున్నాడు, గొప్ప కాలాలు చేయబోతున్నాడు. చెప్పాలి గట్టిగా, నోరు తెచ్చేసయ్యా, యేసయ్యా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. యోబు యొక్క దేవుడా, యోబు యొక్క దేవుడా, నా దేవుడా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా గొడ్రాలి గర్భం తెరవబడుతుందయ్యా. నేను నమ్ముతున్నానయ్యా. ప్రవచనం ఎత్తుతున్నాను ఈ రోజున, ప్రవచనం ఎత్తుతున్నాను ఈ రోజున. నా దరిద్ర గృహం మారబోతున్నది, నా శాపాల ఇల్లు మారబోతున్నది, నా బ్రతుకు మారబోతున్నది. నమ్ముతున్నానయ్యా. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తం.